ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనాలు చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి ప్రధానాంశంగా మనం అనేకమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. దానిలో ఈ రోజున మనం నేర్చుకునేటువంటిది ప్రపంచ పునఃస్థితి స్థాపనకై దేవుని ప్రణాళిక. ఈ రోజున మన యొక్క అంశము ప్రపంచ పునఃస్థితి స్థాపనకై దేవుని ప్రణాళిక అనేటువంటి అంశాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు లేక పునఃస్థితి స్థాపనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి. మరి ఇప్పటి వరకు పాటల ద్వారాగా, ఆరాధించడం ద్వారాగా, ప్రార్థన ద్వారాగా మీరు మహిమ పొందిన నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం ఆయన తండ్రి. మరి ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటించడానికి మీ యొక్క అమూల్యమైన మాటలు మరి ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క జ్ఞానము శక్తిని దయచేయండి ఆయన, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. అదేవిధంగా తండ్రి, అందరైతే మరి యొక్క మాటలను వింటూ ఉన్నారు, ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నారు తండ్రి, వారందరి హృదయంలో తండ్రి వాక్యం ఫలింప చేయండి. వాక్యం గ్రహించగలిగేటువంటి మనసును దయచేయండి ఆయన. మరి రీతిగా మరి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీరు మహిమ పొందగలరని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి విధముగా ప్రార్థించి వెళ్ళుకొంచున్నాం పనులండి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, మన గతంలో మరి ఆత్మ వరములు అనేటువంటి అంశం గురించి మనము కొంత నేర్చుకుని ఉన్నాం. అంటే ఆత్మవరము అంటే ఏమనుకున్నామంటే ఆత్మను బ్రతికింపజేసేటువంటి వరము, ఆత్మవరం అనేటువంటిది ఇది అబ్రహామునికి ఇచ్చాడు అని. మరి ఈ వాగ్దానము మరి ఏమిటి అంటే భూమి యొక్క సమస్త వంశములు నీ ఆశీర్వదింపబడును అనేటువంటి అబ్రహాముకి మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము అనేటువంటి మనము గతంలో నేర్చుకుని ఉన్నాం. అయితే ఈ రోజున మనము నేర్చుకునేటువంటిది ప్రధానమైనటువంటిది ఏమిటంటే మరి ప్రపంచ పునఃస్థితి స్థాపనకై దేవుని ప్రణాళిక. అంటే దేవుడు మరి ఈ యొక్క ప్రపంచ పునఃస్థితి స్థాపన అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన అంటే ఏమిటి? పునఃస్థితి స్థాపన అంటే ఏమిటి మొదట తెలుసుకోవాలి. అంటే పునః ప్రారంభం అంటాం. ఒకసారి ఒక ఉదాహరణకి ఒక షాపుని ప్రారంభించి అది కొంతకాలం పాటు మూసివేసిన తర్వాత మరలా దాన్ని ప్రారంభించటమే పునఃప్రారంభం అంటాం. అదే విధముగా మన పరిశుద్ధ గ్రంథంలో లేఖనంలో చదివినట్లుగా మరి పునఃస్థితి స్థాపన అనేటువంటిది మనం వింటూ ఉన్నాం. అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన మరి దేవుని యొక్క ప్రణాళిక. మరి దేవుడు ప్రణాళిక చేసి ఉన్నాడు. మరి పునఃస్థితి స్థాపన మరి ఎందుకు చేయవలసి వచ్చింది? మరి ఈ యొక్క చేయటానికి గల ప్రధాన కారణం ఏమిటి? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనేటువంటిది ఈ యొక్క అంశంలో మనం నేర్చుకున్నాం. అంటే మరి ఆత్మల గురించి వాగ్దానము ఎవరిలో నెరవేరింది అనుకున్నామంటే క్రీస్తులో నెరవేరింది అని అనేటువంటిది మనము నేర్చుకుని ఉన్నాం గతంలో. కనుకనే ప్రియులారా, మరి ఈ విధముగా మనం పరిశీలన చేసినట్లయితే ఆ ఆత్మల గురించినటువంటి వాగ్దానము ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో చేయవద్దు, తినకూడదు అన్నటువంటి ఆజ్ఞను అతిక్రమించారు. అందువల్లనే ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారాగా మరి ఏమైందంటే పాపము అనేటువంటిది ఈ లోకంలోకి ప్రవేశించింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే పాపము చే ప్రతి వాడట ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి పాపము అనేటువంటిది ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించింది అంటే
ఆజ్ఞను అతిక్రమించడం ద్వారాగానే. కనుకనే పిల్లరా, మరి ఈ విధంగా మేలైనది చేయనిది కూడా అలాగ చేయని వానికి పాపము కలుగును అనేటువంటిది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మేలైనది అంటే ఏమిటి అంటే ఏదైతే మరి ఆజ్ఞగా ఇవ్వబడిందో ఆ ఆజ్ఞలను అనుసరించటం. ఆ విధముగా ఆ చేయనిరికి కూడా అలాగే చేయవానికి ఏమవుతుందంటున్నాడు, పాపము అనేటువంటిది లేఖనాల్లో చెప్పబడుతుంది కదా. కనుకనే మరి పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏమిటి అంటే మరణము అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది. పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి, మరణం. అంటే ఈ మరణం అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంది అని మనం తెలుసుకున్నామంటే శరీర సంబంధమైనటువంటి మరణం ఒకటి, ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఒకటి అనేటువంటిది మనం తెలుసుకుని ఉన్నాం. అది కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అంటే శరీర సంబంధమైన మరణం గురించి ఏమిటంటే శరీరము నుండి ఆత్మకు కలిగేటువంటి ఎడబాటు, అంటే ఆత్మ వెడలిపోవటం శరీరం నుండి. దీన్ని ఏమంటే చనిపోయారు అనేటువంటిది, అంటే శరీర సంబంధమైనటువంటి మరణము అనేటువంటిది ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇదే విషయాన్ని మరి లేఖనం చూసినట్లయితే నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందు. ఆదికాండం 3:9 చెప్పబడుతుంది. ఎలా అనగా నీవు ఆ నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మొన్నే గనక తిరిగి మొన్న అయిపోదు అని చెప్పాను. అంటే ఈ శరీరము ఏమవుతుందంటే మొన్న అయిపోతుంది. ఇది శరీర సంబంధమైనటువంటి మరణం అనేటువంటిది. కనుకనే మరి మొన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అనేటువంటిది లేఖనం చెప్తా ఉంటున్నారా. మరి ఈ విధంగా ఇది శరీర సంబంధమైన మరణము మనము గ్రహించాలి. అదే విధంగా ఆత్మ సంబంధమైన మరణం అంటే ఏంటి అంటే ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటి మరణం. అంటే ఆదాము చేసినటువంటిది మరి ఎటువంటి మరణానికి లోనయ్యి ఉన్నాడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనై ఉన్నాడు. అంటే తినవద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఫలాలను తినటం ద్వారాగా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారాగా మరి ఏం జరిగింది అంటే రెండవ మరణానికి లోనైనట్లు మనం చూస్తా ఉన్నాం పిల్లరా. కనుకనే మరి ఈ విధముగా మనం పరిశీలన చేసినట్టయితే ఆత్మ సంబంధమైన మరణమే మరి రెండో మరణం. ఆ విధంగా చనిపోతే ఆడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. ఆజ్ఞను అతిక్రమించి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం అనేటువంటి వస్తుంది. పాపం వలన జీతం మరణం అనేటువంటి చెప్పబడుతూ ఉంది. మరి ఇదే రెండో మరణం. మరి ఆ విధముగానే చనిపోతే పరిస్థితి ఏమిటి అనేటువంటి మనం ఆలోచించినట్లయితే నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆత్మ సంబంధమైన మరణం అంటే జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ ఏమన్నారు, మృతుడవే అపరాధం చేతను పాపం చేతను చనిపోయినటువంటి స్థితిలో ఉండటమే ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణము అనేటువంటి మనకు అర్థమవుతుంది. అంటే దేవుడై ఉన్న ఆత్మకు మనమై ఉన్న ఆత్మకు ఎడబాటు కలగటమే ఆత్మ సంబంధమైన మరణము. మరి చాలా మంది మరి ఈ విషయాలను గ్రహించలేకపోతూ ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిది మరి దేని గురించి రాయబడింది అంటే మరి దేవుడు మరి అబ్రహాముకి వాగ్దానం చేశాడు. దేని గురించి అంటే ఆత్మను గురించి వాగ్దానం చేశాడు. ఆత్మ గురించి వాగ్దానము మరి ఏ విధముగా దాని యొక్క ప్రణాళిక మరి ఏ విధంగా నెరవేరింది, దేవుని యొక్క ప్రణాళిక ప్రపంచ పునఃస్థితి స్థాపనకై అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయంలో తీరారా. కనుకనే మరి ఏ స్థితిలో ఉన్నారు అంటే జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడివై ఉన్న స్థితిలో ఉన్నారు. అంటే దేవునితోటి మనమై ఉన్న ఆత్మ మరి ఎడబాటు అంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనై ఉన్నది. కనుకనే పిల్లారా మరి ఈ విధంగా అబ్రహాముతో ఏం చెప్తున్నాడు, నీ యందు భూలోకమును సమస్త వంశములు కూడా ఆశీర్వదింపబడును అనేటువంటిది మరి అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి. కనుకనే మొదటి ప్రపంచం అంటే ఎవరు, ఆదాము అవ్వలే. మరి దేవుడు తన యొక్క రాజ్యాన్ని భూమి మీద విస్తరించాలని కోరుకొని తన యొక్క అనాది సంకల్పం చొప్పున మరి ఆదాము అవ్వలను సృజించడం జరిగింది. కనుక ఈ మొదటి ప్రపంచమే ఆదాము అవ్వలు. మరి వారి యొక్క స్థితి ఎలా ఉండేది అంటే దైవ కుమారత్వాన్ని కలిగినటువంటి వారు, అదే విధముగా దేవునికి వారసులుగా ఉన్నటువంటి వారు, తేజవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో
పాలివారుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధులతో ఏకపట్టనస్తులు, అదే విధముగా పరలోక పౌరస్థితిని కలిగి ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా దేవుని రాజ్య నివాసులుగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వారు కలిగి ఉన్నటువంటి మహిమ. మొదటి ప్రపంచమైనటువంటి ఆదాము అవలు, ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క ఆదాము అవలు మొదటి ప్రపంచము ఆ విధముగా అంతటి మహిమతో దైవ కుమారత్వము, పరలోక పౌరస్థితి, దేవుని ఇంటి వారుగా, దేవునికి వారసులుగా, మరి ఇంతటి గొప్ప మహిమను కలిగి ఉన్నటువంటి వారు మరి ఏమైపోయారు అంటే, మరి మొదటి ప్రపంచమైన ఆదాము అవలు ఆజ్ఞను అతిక్రమించటం వలన వారు దైవ కుమారత్వాన్ని, అదే విధముగా దేవుని రాజ్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుకనే మరి వారు ఏమైపోయారు అంటే, వారిలో ఉన్నటువంటి ఆజ్ఞ ఎవరిది ఉంది? దేవుని యొక్క ఆజ్ఞను త్రోసి వేసేసారు, అపవాది యొక్క ఆజ్ఞను హృదయంలో పెట్టుకున్నారు. మరి వారు ఎవరి సొత్తుగా ఉన్నారు అంటే, అపవాది సొత్తుగా ఉన్నారు. అపవాదికి దాసులైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. కనుకనే ఆయన సంకల్పాన్ని ఒక కలిగి ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటంటే, అనేక మంది కుమారులు కావాలి, తన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పం. మరి ఒకప్పుడు ఆదాము అవ్వలు మరి పోగొట్టుకున్నారు ఆ స్థితి. ఆ పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకోవటానికే మరి ప్రపంచ పునఃస్థితి స్థాపన అనేటువంటిది జరుగుతూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఒకప్పుడు ఆదాము అవ్వలు కలిగినటువంటి స్థితి ఏమిటి? దైవ కుమారత్వము, దేవుని ఇంటి వారు, దేవుని కుటుంబ సభ్యులు, తేజవాసు పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వారు, పరిశుద్ధులతో ఏకపట్నస్తులు, పౌరులకు పౌరస్థితి కలిగినటువంటి వారు, మరి దేవుని రాజ్య నివాసులుగా ఉన్నటువంటి వారు ఇంతటి మహిమను పోగొట్టుకోవటం వలన వారు దేవునితోటి ఆత్మ సంబంధమైన మరణాన్ని గురవటం ద్వారాగా మరి తండ్రి అయిన దేవుడు అబ్రహాముతోటి వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే ప్రపంచ పునఃస్థితి స్థాపన అనేటువంటి విషయంలో మరి ఎక్కడైనా కానీ మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నదా అంటే అది యేసుక్రీస్తు వారు చెప్పినట్టు మాటలు మనం వింటూ ఉన్నాం. మనము మొదట్లో మనం చదువుకునే మత్తయి సువార్త 9:28లో యేసు తన శిష్యులతో అంటున్నాడు మాటలు. ప్రపంచ పునర్జనన మందు అనగా ప్రపంచ పునఃస్థితి స్థాపన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుకో. మరి ఇది జరిగిపోయిందా? జరగవలసి ఉందా? మరి ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లరా. మరి ప్రపంచ పునఃస్థితి స్థాపన అనేటువంటిది ఎప్పుడు జరిగింది? దేవుని యొక్క అనాది ప్రణాళికకు మరి ఏ విధముగా ఆయన అంచెలంచెలుగా మరి చేసుకుంటూ వచ్చాడు ఆయన ప్రణాళిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుకనే మనం మొదట్లో చెప్పుకున్నాం ఏమని అంటే, దేవుని యొక్క ప్రణాళిక సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతము వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనేటువంటి దానిలో ప్రధానంగా నేర్చుకోబోతున్నాం అనేటువంటిది. కనుకనే ఈ యొక్క ప్రపంచ పునఃస్థితి స్థాపనకై దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటి అంశం ద్వారాగా ఈ రోజున మనం అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం కదా. అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన అనేటువంటి నిబంధనను నోవాహు ద్వారాగా తెలియజేయటం జరిగింది. అదే విషయాన్ని మనం చూసినట్లయితే నోవాహు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు. మరి అయితే ఆ కాలంలో మరి ఏం చేసి ఉన్నాడు అంటే, భూమి మీద సమస్త జనులు మరి దేవునికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉన్నాడు. అదేమిటంటే, ఆకాశం కింద నుండి అంటే సమస్త శరీరులు, జీవవాయువు గల సమస్త శరీరులు ఆకాశం కింద ఉండకుండా నాశనం చేయటకు భూమి మీదకి రచించబోతున్నాను. ఏమిటి? లోకమందు ఉన్నటువంటి సమస్తమును చనిపోతారు అనేటువంటిది మరి దేవుడు నోవాహుతోటి చెప్పిన సందర్భం మనకు వస్తుంది. అంటే జల ప్రళయం ద్వారాగా యొక్క నాశనాన్ని చేస్తా ఉన్నాడు. అది ఆదికాండం 6:17 మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశము చేయుటకై భూమి మీదకి జల ప్రవాహము రప్పించుతున్నాను.
లోకమందున సమస్తమును చనిపోవును. మరి ఈ యొక్క ప్రపంచ పునఃస్థితి స్థాపనకై దేవుని యొక్క ప్రణాళికలో మరి నోవాహు ఒక నోవాహుతో చేసిన నిబంధన మనం చూస్తా ఉన్నాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కదా. ఏమని? మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో మరి అక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన వారికి ప్రకటించాడు, త్వరలో ఒక జల ప్రవాహం వస్తూ ఉంది, ఈ జల ప్రవాహం తప్పించుకోవాలంటే నేను వాడ సిద్ధపరుస్తూ ఉన్నాను, ఈ వాడలోకి ఎక్కండి, ఈ వాడలో ఎక్కిన వారు రక్షించబడతారు అని అది అక్కడ నోవాహు ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే విషయాన్ని కూడా ఆ కాలంలో ఉన్నటువంటి వారు నోవాహు ప్రకటించినటువంటి ఆ యొక్క మాటలు నమ్మారా అంటే వారు నమ్మలేనటువంటి పరిస్థితి. జలప్రళయం వచ్చి అందరూ కొట్టుకొని పోయే వరకు కూడా ఎరగకపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారి మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ మత్తయి సువార్త 24లో 30-39 వచనాల్లో, జలప్రళయంకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అంటే మరి ఈ విధముగా ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో నోవాహు ద్వారాగా ఒక నిబంధనను ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే అవిధేయులు జల ప్రళయం ద్వారాగా నాశనం చేయటం, మరి నోవాహు కుటుంబాన్ని రక్షింపబడటము, ఆ తరువాత విస్తరించినటువంటి అంటే నోవాహు ద్వారాగా జనములు విస్తరించటం, ఆ విస్తరించిన తరువాత తన సంకల్పము అనగా ప్రపంచ పునఃస్థితి స్థాపన నెరవేర్చుకోవటానికి ఎవరిని ఎన్నుకున్నాడు అంటే అబ్రహాముని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. అబ్రహాముని ఎన్నుకున్నాడు. మరి అబ్రహాము ఎవరు అంటే మరి ఒకప్పుడు మరి ఆయన దేవతలను పూజించే కుటుంబంలో పుట్టిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అన్య దేవతలను పూజించేటువంటి కుటుంబంలో ఉన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి ఆయనను అబ్రహామును ఏం చేసిన దేవుడు పిలవటము, ఆ పిలిచి వాగ్దానం చేయడం జరిగింది. అంటే భూమి యొక్క సమస్త వంశములు ఎందు ఆశీర్వదింపబడును అనేటువంటి. ఇంకా గలతీ పత్రిక 3:16లో చెప్పబడతా ఉంది ఏమిటంటే, అబ్రహామునకును అతని సంతానమును వాగ్దానం చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానములైన ఆ సంతానము క్రీస్తు. అంటే క్రీస్తుని గురించి అబ్రహామునకు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుకనే తన చిత్త ప్రకారమే దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుగా స్వీకరించాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. కనుకనే దేవుడు మరి అబ్రహాముతోటి నీ సంతానమందు భూలోకములోని సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడును అన్నాడు. అంటే ఎప్పుడు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు? ఆశీర్వదింపబడటానికి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? మధ్యలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి, అదే విధముగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానానికి మధ్యకాలంలో ఏం జరిగింది? మరి అప్పటి వరకు దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేళ్లు ఆశీర్వదింపబడలేదా? ఆశీర్వాదం అంటే ఏమిటి? దేవునితోటి సమాధాన స్థితిని పొందుకోవటం. ఆత్మ సంబంధమైన మరణానికి లోనై ఉన్నది కాబట్టి ఆ ఆత్మ దేవునితోటి సమాధాన స్థితిని పొందుకోవటమే ఏమవుతుంది అంటే ఆత్మను గురించి వాగ్దానము నెరవేరుతా ఉంది అనేటువంటి మనకి అర్థమవుతుంది. కనుకనే మరి అబ్రహాము ఎవరు అంటే, అబ్రహాము తెరాహు కుమారుడు మనం చూస్తా ఉన్నాం. మరి అబ్రహాము కుమారుడు ఎవరు అంటే ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారులు 12 మంది. వారే 12 గోత్రంలో వారు ఇశ్రాయేలీలు. అంటే అబ్రహాము ఇశ్రాయేలీయుడు అంటే ఇశ్రాయేలీయుడు కాదు. మరి ఇశ్రాయేలు ఎవరుగా పిలువబడుతున్నారు అంటే యాకోబు సంతానమైనటువంటి 12 గోత్రంలో వారు మాత్రమే ఇశ్రాయేలీలు. మరి ఈ యొక్క ఇశ్రాయేల్ విషయంలో మనం చూసినట్లయితే వీరు మొత్తము 75 మంది మరి ఆహారం నిమిత్తమై ఐగుప్తులోని ప్రవేశించడం జరుగుతూ ఉంది అనేటువంటి లేఖనాల్లో చెప్పబడుతుంది ద్వారా. మరి తద్వారా వారు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే గొప్ప జనముగా అంటే విస్తరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఐగుప్తులో అంటే 75 మందితో వెళ్ళినటువంటి వారు మరి ఎక్కువ జనముగా విస్తరించారు. తద్వారా ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు బానిసలుగా చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుకనే మరి ఈ బానిసత్వం నుండి విడుదల కలిగించడానికి మోషేని ఎన్నుకున్నాడు. చూడండి, అంటే దేవుని యొక్క అనాది ప్రణాళిక
ప్రపంచ పునఃస్థితి స్థాపనకై మరి క్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాంకి. ఆ క్రీస్తు వచ్చే వరకు కూడా మరి దేవుడు ఏ విధముగా ఆయన ప్రణాళికను మరి నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే నోవాహు ద్వారాగా మరి చూస్తూ ఉన్నాము. ఆ నోవాహు నుంచి వచ్చినటువంటి సంతానంలో అబ్రహాం చూస్తున్నాము. మరి అబ్రహాం నుంచి వచ్చినటువంటి సంతానంలో నుండి మనము మోషేను చూస్తూ ఉన్నాం. ఈ మోషే ద్వారాగా మరి చెరలో ఉన్నటువంటి అంటే బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. ఆ మోషే ద్వారాగా ఐగుప్తు చెరలో నుండి విడిపించబడి వారు మరి కనాను దేశానికి ప్రయాణమయ్యేటప్పుడు సీనాయి పర్వతం మీద ఏం చేస్తున్నాడు దేవుడు అంటే రాతి పలకలు కలిగిన ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. అంటే చూడండి, దేవుని యొక్క ప్రణాళిక అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపనకై దేవుని యొక్క ప్రణాళిక మరి ఏ విధంగా ఉంది, మరి ఏనాడైనా కానీ మనము గ్రహించగలిగామా? మరి ఈ విషయాన్ని మొత్తం కూడా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 11 నుంచి 35 వచనాల వరకు కూడా స్టెఫను గారి ప్రసంగంలో స్పష్టంగా మరి అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం దగ్గర నుంచి మరి వారు ఎన్ని సంవత్సరములు అరణ్యంలో ఉన్నారు, ఎన్ని సంవత్సరములు ఏ ఏ సంవత్సరం వయసులో మోషే తోటి మరి మాట్లాడి ఉన్నాడు, పొదలో కనిపించున్నాడు, ఇవన్నీ కూడా మరి అపోస్తుల కార్యంలో మరి స్టెఫను గారి ప్రసంగం మనం చూస్తున్నాం. కనుకనే మరి ఈ విధంగా మోషే ఆ ఇశ్రాయేల్ ఐగుప్తుల యొక్క చెర నుండి విడుదల కలిగించడం జరిగింది. దాన్నే చెప్తున్నారు కదా ఇక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయం 51వ వచనంలో యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించను. ఆనాడే అంటే మోషే ద్వారాగా వెలుపలికి రప్పించాడు. ఇంకా నిర్గమకాండంలో 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాచ్ఛ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పు. చూడండి, అంటే మరి చేతులెత్తి ప్రమాణం చేశాడట. ఎక్కడికి వెళ్తానికి? స్వాచ్ఛ్యముగా ఇచ్చేటువంటి దేశంలోనికి నడిపించడానికి. కనుకనే వారిని ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు చెరలో నుండి విడుదల కలిగించాడు. తరువాత ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇది జరిగింది? సీనాయి కొండ మీద మరి మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. అంటే దేవుని యొక్క ప్రణాళిక అంటే ఆదాము అవ్వలు ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి స్థితి ఎలాంటిది అంటే దైవ కుమారత్వాన్ని కలిగి ఉన్నారు, దేవునికి వారసులుగా ఉన్నారు, దేవుని కుటుంబ సభ్యులుగా ఉన్నారు, పరలోక పౌరస్థితిని కలిగిన వారుగా ఉంటున్నారు, దేవుని రాజ్య నివాసులుగా ఉన్నట్లుగా ఉంటున్నారు, తేజవాసులైన పరిశుద్ధ యొక్క స్వాచ్ఛముల పాలివారుగా ఉంటున్నారు. అటువంటి ప్రపంచము ఏమైపోయిందంటే పతనం అయిపోయింది అపవాది యొక్క ఆలోచన ద్వారాగా. అపవాది మోసపరచడం ద్వారా అవ్వ ఆదాములను మరి మోసపరచబడ్డారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారాగా ఏమైపోయిందంటే దేవుడు అనుకున్నటువంటి యొక్క రాజ్యము పతనమైపోయింది. ఆ పతనమైపోయినటువంటి ఆ రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయుట కొరకై అబ్రహాముకు దేవుడు యేసుక్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. ఈ క్రమంలో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే వరకు కూడా మరి ఇన్ని స్టెప్పులుగా మనం చూస్తా ఉన్నాం. మరి నోవాహు విషయంలో మనం చూసాము, తర్వాత అబ్రహాం విషయంలో చూసాము, ఆ తర్వాత మోషేని, మరి మోషే ద్వారాగా ధర్మశాస్త్రము. ఇది ప్రాముఖ్యమైన విషయం పిల్లరా. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి ప్రపంచ పునఃస్థాపనలో ఒక భాగము అనేటువంటిది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కనుక ఇక్కడ చెప్పబడుతుంది నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనంలో, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఇది ధర్మశాస్త్రము అనేటువంటి చెప్పబడుతుంది. దీన్ని పాత నిబంధన అనేటువంటిదిగా చెప్పబడుతుంది. కనుకనే మరి ఏం చెప్పబడుతుంది? మోషే ద్వారాగా ధర్మశాస్త్రము ఇవ్వబడింది. దేవుడు మోషే ద్వారా అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతుంది. ధర్మశాస్త్రము మోషే ద్వారాగా
అనుగ్రహింపబడెను. మొదటి నిబంధన అనగా ధర్మశాస్త్రము ఎవరి ద్వారాగా అనుగ్రహింపబడింది? మోషే ద్వారాగా. అంటే ఇది ఎవరికి ఇవ్వబడింది? క్రైస్తవులకా? ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడింది. దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మాత్రమే ధర్మశాస్త్రము ఇవ్వబడింది. ఇంకా కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగిన. అంటే కృపయు సత్యం అంటే ఏమిటి? క్రైస్తవులు పొందుకున్నటువంటిది కృపయు సత్యము. క్రీస్తుని విశ్వాసం ఉంచి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తుని రక్షకుడుగాను, ప్రభువుగాను, దేవుని కుమారుడుగాను మరి విశ్వసించి ఆయన నామందు బాప్తిసం పొందినటువంటి వారు కృపయు సత్యములోనికి వచ్చిన వారుగా మనం చూస్తూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. మరి తర్వాతి అనేక క్లాసుల్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ ధర్మశాస్త్రము మరి విషయంలో చూసినట్లయితే దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అర్చనాచారాలు, వాగ్దానాలు వీరివి. ఎవరివి అంటున్నాడు? ఇశ్రాయేలీవి అని. అది రోమపత్రిక 9:4 చెప్పబడతా ఉంది. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలను, వాగ్దానములను వీరివి. అంటే వాగ్దానాలు కావచ్చు, ధర్మశాస్త్ర కావచ్చు, ప్రధానమును, అర్చనాచార్యులు ఇవన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారంటే ఇశ్రాయేలీలు కలిగి ఉన్నారట. ఇంకేం చెప్పబడుతోంది? మొదటిది దేవోక్తులు యూదుల పరం చేయబడింది. అంటే దేవోక్తులు అనగా ఏమిటి? దేవుని యొక్క మాటలు. దేవోక్తులు యూదుల పరమ చేయబడను. అంటే ప్రతి విషయమందు అధికమైనట. అదే విషయం చెప్తున్న రోమపత్రిక 3:1 నుంచి చదువుతున్నట్లయితే, అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏమి, సున్నతి వలన ప్రయోజనం ఏమి అంటూ ప్రతి విషయమందును అధికమే దేవోక్తులు యూదుల పరము చేయబడెను. చూడండి, దేవోక్తులు యూదుల పరం చేయబడి ఉన్నది. కనుకనే పిల్లరా, మరి యేసుక్రీస్తు వారు ఇటువంటి వారి విషయంలో యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడంటే, మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రం గైకొనడు అంటున్నాడు. అంటే మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం గురించి మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడంటే, మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? ఆయనను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. అంటే ఎటువంటి ధర్మశాస్త్రము ఇవ్వబడి ఉన్నదో, అంటే దేవోక్తులు యూదుల పరం చేయబడి ఉన్నవి, దత్తపుత్రత్వము కలిగి ఉన్నారు, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలు, వాగ్దానాలు వీరికి ఉన్నవి. అయితే ఇటువంటి ధర్మశాస్త్రాన్ని మరి ఎవడు కూడాను గైకొనలేదట. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, యోహాను సువార్త 7:19 మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయినను మీలో ఎవడును ధర్మశాస్త్రమును గైకొనడు. ధర్మశాస్త్రమును గైకొనడట. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రానికి ముందు ఏం చేసి ఉన్నాడు అంటే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడు. అదే విషయం చెప్పబడతా ఉంది. ధర్మశాస్త్రం ఉందా, వాగ్దానం ఉందా అంటే అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ముందు, ధర్మశాస్త్రము తర్వాత ఇవ్వబడింది. అదే గలతీ పత్రిక 3:వ అపోస్తుల బోధలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిన మాటల్లో మరి ఏం రాయబడి ఉందంటే, గలతీ పత్రిక 3:16-19 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పగా, అనేకులను గూర్చి అన్నట్టు కాదు, నీ సంతానములకును అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అని, ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహాముకి వాగ్దానం చేసింది ఎవరి గురించి అంటే క్రీస్తుని గురించే. ఇది ఎప్పుడు చేశాడు అంటే, నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానం నిర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. చూడండి, ఇంకేమంటున్నాడంటే ఆ స్వాచ్యము అంటున్నాడు. ఏ స్వాచ్యము అంటే అబ్రహాముకి ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడో, నీ యందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడును అనేటువంటిది ఆ యొక్క స్వాచ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది కాదు అన్నాడు. ఇంకేమన్నాడు? అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వల్లనే దానిని అనుగ్రహించెను.
అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? పౌలు గారు చూడండి ఎట్లాగా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు అంటే, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే వాగ్దానం మూలముగా ఆ అనుగ్రహించాడు కాబట్టి, మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే చెప్తున్నాడు ఇక్కడ. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు అని, ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అంటే వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎందుకు ఇచ్చాడు అంటే, వాగ్దానం ఇచ్చింది కాకుండా మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం పొందుకోవచ్చు కదా, మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వవలసి వచ్చిందంటే, అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడి అన్నాడు. అంటే చూడండి, మరి అతిక్రమాలు వారు చేస్తూ ఉన్నారు, ఆ అతిక్రమాలను బట్టి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అందుకని రాతి పలకల మీద 10 ఆజ్ఞలు కూడినటువంటి వారికి ఆజ్ఞలు కట్టడలుగా ఇచ్చిన మనం చూస్తూ ఉన్నాం. దేనికి ఇచ్చాడు అదంటే, వారు చేసేటువంటి అతిక్రమాల గురించి. మరి అతిక్రమాలను నిలవ అంటే ఆ నిలువరించుట కొరకు అతిక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి అతిక్రమాలు మరి ఏ స్థాయిలో ఉన్నవి, వారు ఏ స్థాయిలో పాపం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా తెలియట కొరకు ఆ సంతానం, ఆ వాగ్దానం చేయబడే సంతానం వచ్చే వరకు కూడా అది అతిక్రమం బట్టి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది అనేటువంటి చెప్పడం. అంటే వాగ్దాన సంతానం వచ్చే వరకు కూడా ధర్మశాస్త్రము ఉంటుంది. ఆ తర్వాత ఆ ధర్మశాస్త్రం నెరవేర్చబడుతూ ఉంది. ఆ ధర్మశాస్త్రం నెరవేర్చిన తర్వాత మరి సంపూర్ణంగా కొట్టివేయడం జరుగుతూ ఉంటుంది. కనుకనే మరి దేవుడు అబ్రహాంలో చేసిన వాగ్దానం నెరవేర్చిన కొరకు ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇవన్నీ దేవుడు చేస్తూ ఉన్నారంటే, ప్రపంచ పునఃస్థాపనకై దేవుని యొక్క ప్రణాళికలో మరి ధర్మశాస్త్రం అనేది ఒక భాగముగా మనము తెలుసుకుంటున్నాం కదా. అయితే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము ఏమిటి? వారు కలిగినటువంటి ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం ఏమిటంటే, మరి ధర్మశాస్త్రం అట పరిశుద్ధమైనది. ఎలాంటిది అంటున్నాడు? పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది అంటున్నాడు. నీతి గలది అంటున్నాడు. ఉత్తమమైనది అంటున్నాడు. చూడండి, ఎటువంటి ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నాడు దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలుకి అంటే, పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ఇంకా నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనం చెప్పబడతా ఉంది ఏమిటంటే, సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను అంటున్నాడు. ఎలాంటి విధులు ఇచ్చున్నాడు అంటున్నాడు? నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసి చూడండి. అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము ఎలాంటిది అంటే, మరి ఈ విధంగా నీతి కారణమైన నియమాన్ని వెంటాడేరట. నీతి కారణమైన నియమాన్ని వెంటాడేరట, కానీ ఆ నియమాన్ని అందుకోలేకపోయారు. ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే, అది ఆత్మ సంబంధమైనది అని కూడా లేఖనం చెప్పబడతా ఉంది రోమాపత్రిక 7:14. అదే విధముగా ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే, జీవార్థమైనటువంటి ఆజ్ఞ ఉన్నది అనేటువంటిది లేఖనం చెప్తా ఉంది కదా. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, లేఖనముల యందు నిత్య జీవము కాదని తలంచుచు వాటిని పరిశోధిస్తూ ఉన్నారు అనేటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే లేఖనముల యందు అంటే ఏది? లేఖనం అంటే ధర్మశాస్త్రము. లేఖనం మీకు నిత్య జీవం కాదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవి నన్ను గుర్చే సాక్ష్యం ఇస్తున్నవి అని యేసుక్రీస్తు వారు చెప్పిన మనం చూస్తాం. అంటే నిత్య జీవము కలిగినటువంటిది ధర్మశాస్త్రము అని, సత్యము గల ధర్మశాస్త్రము అని, ధర్మశాస్త్రం అట జీవవాక్యములై ఉన్నది అనేటువంటిది మరి అనేకమైనటువంటి లేఖనాల్లో చెప్పబడతా ఉంది. మరి ఈ విధముగా ధర్మశాస్త్రం ఔన్నత్యం మనం ఆ విధంగా పరిశీలన చేసినట్టయితే, మరి ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఎలాంటిది? ఆ స్వభావం ఎలాంటిది అంటే, అది పాపమనగా ఎట్టిదో తెలుపుతుంది. పాపమనగా అంటే మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అంటే, అతిక్రమాలు చేస్తూ ఉన్నారు, అతిక్రమాలు నిలువరించుట కొరకే. మరి అటువంటిది ఏంటంటే, పాపమనగా ఎట్టిదో తెలియపరుస్తుంది, కానీ పాపమును తీసేటువంటి గుణము ధర్మశాస్త్రానికి లేదు అని మనకు అర్థమవుతుంది. అదే రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడుతుంది. ఏదైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. అంటే ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు మరి నీతిమంతులుగా తీర్చబడ్డారా అంటే, నీతిమంతులుగా తీర్చబడలా. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు?
మోషే ద్వారాగా మీకు ఇచ్చాడు ధర్మశాస్త్రము, కానీ మీరు దానిని ఆచరించట్లేదు, గైకొనట్లేదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అదే విధముగా పాపమట చూద్దాము. రోమాపత్రిక 7:13 ఉత్తమమైనది నాకు మరణకరమాయన అంటున్నాడు పౌలు గారు. ఉత్తమమైనటువంటిది అంటే ధర్మశాస్త్రం అట ఉత్తమమైనదే, కానీ అది ఎలాగ ఉందంటే క్రీస్తు లోనికి వచ్చిన తర్వాత అంటే అది మరణకరమైనదట. ఇంకా అయితే అట్లా రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేసు, పాపమైనట్టు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపము నిమిత్తం అది నాకు మరణకరమాయన అన్నాడు. మరి ఇంత స్పష్టంగా దాని యొక్క స్వభావం ఏమిటి అంటే ధర్మశాస్త్రం పాపం మనకు ఎటుదో తెలియపరచబడతా ఉంది, ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుగా తీర్చబడలేదు అనేటువంటి తెలుస్తా ఉంది. అదే విధముగా పాపమైనట్టు అగపడే నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపం అవుతుంది అనేటువంటిది కూడా చెప్పబడుతుంది. కనుకనే మరి యొక్క ధర్మశాస్త్రము మంచిదేనా కాదా అంటే మంచిదా కాదా, అది ఎవరికి మంచిది మరి ఎవరికి మంచిది కాదు అనేటువంటిది లేఖనం చెప్పబడుతోందంటే ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారు నీతిమంతులుగా ఎంచబడతారు. అంటే ధర్మశాస్త్రం మంచిదే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పరిశుద్ధమైనది అని, మరి పరిశుద్ధమైన ఆజ్ఞలు కలిగినటువంటిదని, సత్యముగా ధర్మశాస్త్రం అని, జీవాక్యములు కలిగిన ధర్మశాస్త్రం అని, మరి ఆ విధముగా ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యం నిలుచుకుని ఉండగా మరి ఆ ధర్మశాస్త్రం అనుసరించిన వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు అని లేఖనం చెప్పబడతా ఉంది. రోమాపత్రిక 2:13 ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. మరి ఉదాహరణ మనం చూసినట్లయితే మనం ఇప్పుడు ఎక్కువగా విద్యుత్తును అంటే కరెంటును వాడుతూ ఉన్నాం. అంటే కరెంటు మంచిదే, కానీ కరెంటును మనం ఎలా చూస్తాం అంటే కష్టం ద్వారాగా చూస్తే మనకి కరెంటు ఉందా లేదా అనేటువంటి అర్థమవుతోంది, లేకపోతే స్విచ్ వేసినప్పుడు లైట్ వెలుగుతుందా లేదా అని అర్థమవుతోంది. అది అలా చూస్తే మంచిదే, కానీ చేయి పెట్టో ఏలు పెట్టో చూస్తే ఎలా ఉంటుందంటే అది ప్రమాదము, అంటే ప్రాణానికి ఎఫెక్ట్ కొట్టేటువంటి ప్రమాదం. అదే విధముగా ధర్మశాస్త్రం కూడా అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. అది ఇంకా చెప్తున్నాడు, ధర్మశాస్త్రం మూలమోగ నీతి నెరవేర్చేవాడు దాని వలన జీవించని మోచే రాయిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం మూలమోగ నీతిని నెరవేర్చేవాడు దాని వలనే అంటే నిత్యము జీవిస్తాడు అని. అంటే యేసుక్రీస్తు చెప్పాడు కదా, లేఖనంలో నిత్య జీవం ఉన్నదని మీరు పరిశోధిస్తూ ఉన్నారు అని. ఇంకా ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. అంటే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే విశ్వాస సంబంధం అనేది కాదు. ఇంకా ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుద్దామంటున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1:11 ఏమంటున్నాడు, ధర్మానుకూలముగా నీతిమంతునికి నియమింపబడలేదట. ధర్మశాస్త్రం ఎవరికి నియమింపబడలేదు? నీతిమంతునికి నియమింపబడలేదు. ఎవడైనా ఎరిగి నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుద్దుము. ధర్మశాస్త్రం ఎలాంటిదన్నాడు? మేలైనది. ఎలాగా ఉపయోగపడాలి? ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన. మరి ఈ విధముగా ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది అని చెప్పబడతా ఉంది. మరి ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడలేదు అని కూడా లేఖనం చెప్పబడుతుంది. ఎవరికి ఇవ్వబడింది అంటే నీతిమంతులకు ఇవ్వబడలేదు ధర్మశాస్త్రము. ఉదాహరణ మనం చూసినట్లయితే మరి నేటి కాలంలో హెల్మెట్ ని పెట్టుకోవటం చాలా ప్రధానమైనటువంటిది పోలీసులు ఇచ్చినటువంటి నియమావళి. అంటే హెల్మెట్ ధరించుకొని మనము ఎక్కడికైనా ప్రయాణం చేయాలి, రోడ్డుకి కుడివైపుని వెళ్ళాలి అనేటువంటిది. మరి అది ప్రధానమైనటువంటి విషయమే, కానీ ఆ యొక్క అనుసరించే వారికైతే ఆ ఆజ్ఞ వారికి పనిచేయదు. అనుసరించినటువంటి వారికి మాత్రమే దాని ఫలితం ఉంటుంది, దాని మీద పెనాల్టీ పడతాం అనుకున్నారా. కనుక అదే విధంగా ధర్మశాస్త్రం అట నీతిమంతులకు నియమించబడలేదు. ఎవరికి నియమించబడింది అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉంటారో వారికి నియమించబడ్డట్లుగా చూస్తా ఉన్నాం. కనుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25 కూడా
మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇంకా గలతీ పత్రిక 3 అధ్యాయం 10 నుంచి 11 వచనాల్లో కూడా ఏం రాయబడి ఉన్నది అంటే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనైనటువంటి వారు ఎలా ఉంటారట? ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ కూడా శాపమునకు లోనైనటువంటి వారట. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయటం నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడినది. అంటే శాపగ్రస్తుడుగా ఎందుకు పిలవబడుతున్నారంటే, ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నావో, ఏదైతే విధులు అన్నీ ఉండవో, నిలకడగా ఉన్న ప్రతి వాడట శాపగ్రస్తుడు అవుతాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. కనుక ధర్మశాస్త్రం యొక్క ఎవడును కూడా దేవుని ఎదుట నీతిమంతుడు అని తీర్చబడడు అనే సంగతి స్పష్టమే. అంటే నీతిమంతుడిగా ఎవరు పిలుస్తారు అంటే, విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు అనేటువంటిది లేఖనం చెప్తాను. కనుకనే మరి ధర్మశాస్త్రం అంతా కూడా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఏమవుతారు అంటే, ఆజ్ఞలన్నింటిలో కూడా అపరాధి అవుతాడు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయంలో కనుక తప్పిపోతే ఆజ్ఞలన్నింటిలో కూడా అపరాధి అవుతాడు. మరి ధర్మశాస్త్రములు మరి ఆనాటి ప్రజలు అనుసరించారా, అతిక్రమించారా అంటే అనుసరించిన వారు లేరు, వారు అతిక్రమించినట్లుగానే లేఖనం చెప్తా ఉంది. మరి చప్పన్న గారు ప్రసంగం చూస్తూ ఉన్నాం. మరి ఆ అపోస్తుల కార్యం 7 అధ్యాయం 53 వచనంలో, ఆ దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు చప్పన్న గారు చెప్తున్నారు. ధర్మశాస్త్రాన్ని మీరు గైకొనలేదు అంటున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రం గైకొనడు అనేటువంటిది యేసుక్రీస్తు వారి మాటలు చూస్తున్నాం. మరి పౌలు గారి మాటలో కూడా మరి సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరించరు అని పౌలు గారు చెప్తున్నారు. మరి ఈ విధముగా మరి ధర్మశాస్త్రం గురించి వారు అనుసరించారా, అతిక్రమించారా అంటే వారు అతిక్రమించారు అనేటువంటిది చెప్పబడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పబడతా ఉంది. మరి దేవుని యొక్క ప్రణాళిక అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపనకై దేవుని యొక్క ప్రణాళికలో భాగం ఏమిటంటే ధర్మశాస్త్రముగా చెప్పబడతా ఉంది. ఈ ధర్మశాస్త్రం ఇవ్వటానికి ఎందుకు ఇచ్చాడు అంటే, అతిక్రమములను నివారించుట కొరకే. వారు చేసిన అతిక్రమాలు నివారించుట కొరకే. ఇంకా ఏం చెప్పబడతా ఉందంటే, మరి 2వ దినవృత్తాంత గ్రంథంలో 24 అధ్యాయం 20 వచనంలో, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? అంటే చూడండి, అంటే ధర్మశాస్త్రాన్ని మరి అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలులు అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు. వారు అనుసరించలేకపోయినట్లుగా చూస్తా ఉన్నాం గారు. మరి ఈ విధముగా మరి ధర్మశాస్త్రం లేని యొక్క అన్ని జనుల యొక్క పరిస్థితి ఏమిటి? దేవుని జనాంగంగా ఉన్నటువంటి వారికి అయితే ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉంది. ఆ ధర్మశాస్త్రం వల్ల మరి వారు ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తే వారు ఆ నీతిమంతులుగా తీర్చబడతారు. మరి ధర్మశాస్త్రాన్ని కనుక అనుసరించకుండా ఉండకపోతే వారు మరణకరమైన స్థితిలో ఉంటారు అనేటువంటి మనకు అర్థమవుతా ఉంది. కనుకనే ఈ యొక్క ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనుల యొక్క పరిస్థితి ఎలా ఉండేది అంటే, అది రోమాపత్రిక 2వ అధ్యాయంలో 14 నుంచి 15 వచనం చెప్పబడతా ఉంది. అంటే ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనుల యొక్క పరిస్థితి ఎలా ఉండేదో. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే వారి ధర్మశాస్త్రం లేకపోయినా కానీ స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు అనేటువంటి చెప్పబడతా ఉంటారా. ఇంకా ఏం చెప్పబడతా ఉంది అంటే, అట్టి వారు మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుతుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ లేక తప్పు లేదని చెప్పుతుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయం నుండి వ్రాయబడినట్టు చూస్తున్నారు. మరి ఇది ధర్మశాస్త్రం లేనటువంటి అనుజనుల యొక్క పరిస్థితి అర్థమవుతుంది. అందుకనే
మరి వాగ్దానము మరి అబ్రహాము చేసి ఉన్నాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్రము లేని అనుజనులు ఎలాంటి స్థితిలో ఉన్నారు అని పరిశీలన చేసినట్లయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందరూ అన్నాడు అంటే దేవుని జనాంగముగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు కూడా వారి యొక్క స్థితి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేటప్పటికి ఎలాగ ఉంది అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదే విషయాన్ని ఇక్కడ రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంది. గ్రహించువాడు ఎవడను లేడు, దేవుని వెతుకువాడు ఎవడను లేడు అంటూ 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇంకా గలతీ పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 23 వచనాల్లో లేఖనము అందరినీ పాపములో బంధించను. లేఖనం అంటే ఏమిటి? ధర్మశాస్త్రము. అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? లేఖనముల యందు నిత్య జీవం మీరు తలంచు దాన్ని పరిశోధించున్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నవి అనేటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ఇక్కడ లేఖనం అందరినీ పాపంలో బంధించింది. లేఖనం అనగా ధర్మశాస్త్రము. ఇంకా చెరలో ఉంచబడినట్టు మనం ధర్మశాస్త్రం లోనైన వారం అయితే మనం చెప్పబడతా ఉంది. అంటే చెరలో ఉంచినట్టు అంటే ఏ విధంగా ఉన్నారు? చెరలో ఉంచినట్టుగా మనము ధర్మశాస్త్రం లోనైన వారం అయితే అన్నాడు. అంటే ఇక్కడ గలతీ పత్రిక 3:23లో విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రం లోనైన వారం అయితే మీ చెరలో ఉన్నట్లు ఉన్నారు. లేఖనం అందరిని పాపంలో బంధించి ఉంది. అదే విధంగా అందరూ పాపం చేసి దేవుడు అనే మహిమను పొందలేని పరిస్థితి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటువంటి కాలంలో కనుక వారు దేనికి దాసులుగా ఉన్నారు అంటే పాపానికి దాసులుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే రోమపత్రిక 6:6లో చెప్పబడతా ఉంది. ఏమనగా మన మికను పాపము దాసులు కాకుండాటకు పాప శరీర నిర్ధకమైనట్టు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. అంటే పాపమునకు దాసుడైనట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ విధముగా మరి క్రీస్తులోకి రాకముందు దేని చేత నిర్బంధించబడి ఉన్నారు అంటే ధర్మశాస్త్రము. చూడండి, అంటే అబ్రహాముకు వాగ్దానం చేయటానికి ఎవరి గురించి వాగ్దానం చేశాడు? యేసుక్రీస్తు గురించి వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోవటానికి ముందుగా ఏం చేస్తున్నాడు అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నది. ఆ ధర్మశాస్త్రము ఏ స్థితిలో ఉంది, జనాలు ఏ విధంగా ఉన్నారు అంటే మరి అందరూ పాపం చేసి దేవుడు అనే మహిమను పొందలేకపోతున్నారు. చెరలో ఉంచబడినట్లుగా వారు మరి అందరినీ బంధించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి వారు పాపం దాసులుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ధర్మశాస్త్రం అనేది ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేనటువంటి స్థితిలో ఉంది. కనుకనే మరి దేని చేత నిర్బంధించబడతాము? దాని విషయం చనిపోయిన వారమే అంటారు. అంటే దేని చేత మరి నిర్బంధించబడి ఉన్నారు అంటే ధర్మశాస్త్రం చేత నిర్బంధించబడి ఉన్నారు. కనుకనే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుక ద్వారా మరి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో మరి ఆ స్థితిలో ఉండగా మరి ఈ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడట. ఏ కాలం పరిపూర్ణమైంది అంటే అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దాన కాలము పరిపూర్ణమైంది. ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రం లోబడిన వాడాయను అనేటువంటిది లేఖనం చెప్తూ ఉంది పిల్లారా. అంటే యేసుక్రీస్తు వారు దేనికి లోబడి జీవించాడు? ధర్మశాస్త్రం లోబడి ఉన్నాడు. ఎందుకొరకు అంటే మనము దత్తపుత్రులం కావాలి అని. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితి ఎలా ఉందంటే దాసులుగా ఉన్నారు, బాలులుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి వారు దత్తపుత్రులు అంటే దైవ కుమారత్వాన్ని పొందుకోవటం కోసమే యేసుక్రీస్తు వారు కాలం పరిపూర్ణమైనటువంటి అంటే అబ్రహాం ఇచ్చిన వాగ్దాన కాలం పరిపూర్ణమైనప్పుడు మరి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించినట్టు నాకు చెప్తాను. కనుకనే మరి మొదటిగా ఈ లోకంలో మరణం ఎలా వచ్చింది, లోకంలోనికి ఎలా ప్రవేశించింది అని చూసినట్లయితే ఆదాము అవ్వల ద్వారాగా ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే పాపంలో జీవితం మరణము. మరి మనుషులందరూ కూడా పాపం చేసి మరణము అందరికీ సంప్రాప్తమాయను అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందరూ పాపం చేశారట. అదే విషయం చెప్తున్నారు కదా రోమపత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల్లో
ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రవేశించను అంటున్నాడు. అంటే ఒక మనుష్యుడు ఎవరు అంటే ఆదాము. అంటే ఆదాము ఏం చేస్తున్నాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏం జరిగింది అంటే పాపం వచ్చింది. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి అంటే మరణం వచ్చింది. అంటే ఈ విధముగా మరి ఏమైందంటే అలాగుననే మనుషులందరూ పాపము. అంటే చాలా మంది చెబుతున్నారు ఏమిటంటే జన్మ పాపము ఉంది, ప్రతి ఒక్కరు కూడా జన్మ పాపులుగానే ఉంటున్నారు అనేటువంటి కూడా అనేక మంది అసత్యబోధ చేసేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది అంటే మనుష్యులు అందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమైనను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను. ధర్మశాస్త్రం వచ్చింది కనుకనే పాపం ఎక్కడ ఉంది? లోకములో ఉంది అనేటువంటి చెప్పబడుతున్నట్టు. కనుకనే ధర్మశాస్త్రం లేనప్పుడట పాపము ఆరోపించబడదు. ధర్మశాస్త్రం లేనప్పుడు. అదే రోమపత్రిక 5వ అధ్యాయము 14 నుంచి 15 వచనంలో చెప్పబడతా ఉంది. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి, ఏమంటాడు ఇక్కడ? ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు కూడా మరణమేలును అని చెప్పడం. అంటే మన వాళ్ళు జన్మ పాపము ఉంది అనేటువంటి వారు ఏ విషయంలో చెప్తూ ఉన్నారంటే ఆ పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలును అనేటువంటిది ఈ యొక్క రెఫరెన్స్ చూపిస్తూ జన్మ పాపం ఉంది, పాపం చేయకపోయినా కానీ పాపము ఉన్నట్లుగా బోధిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆదాము చేసిన అతిక్రమమును పోలి అంటున్నాడు. అంటే ఆదాము ఎటువంటి అతిక్రమం చేశాడు? పండు తినవద్దు అన్నాడు, పండు తిన్నాడు. అంటే ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞను మనకి ఇచ్చి ఉన్నాడు. అంటే మనకు అది కాదు కదా ఇవ్వబడి ఉన్నది. ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదు అన్నాడు. అంటే అటువంటి ఆజ్ఞ మనకి ఇవ్వలేదు. మనము ఎటువంటి ఆజ్ఞలో ఉన్నాము అంటే ప్రతివాడు కూడా అదే చెప్పినాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఆ రోమపత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో మరియు పాపము చేసిన యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. అంటే కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. అంటూ మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలినేళ్ల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుగురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపడానికి కారణమైన చెబుతూ ఇక్కడ చూద్దాం 19వ వచనంలో ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో. అంటే ఆదాము అతిక్రమించడం వలన పాపం జీతము మరణం వచ్చింది, లోకంలోనికి ప్రవేశించింది. అదే విధముగా మరి ఆదాము పోలినటువంటి పాపము చేయని వారు అంటే మరి వేరే విధమైనటువంటి ఆ విధముగా పాపములను చేసినటువంటి వారి విషయంలో మరి చెప్పబడతా ఉంటున్నారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరో అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు. ఒకని విధేయత అనగా యేసుక్రీస్తు వారు విధేయత చూపించడం ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. అంటే యేసుక్రీస్తు వారు శిలువలో కాచిన రక్తం ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుదురు అని చెప్పబడుతుంది. అంటే అనేకులు నీతిమంతులు ఎలా తీర్చబడతారు అంటే సువార్త ప్రకటించడం ద్వారాగా ఆ సువార్తను విని ఆ సువార్తను గైకొని ఆ సువార్త ద్వారాగానే మరి రక్షణ పొందుతారు. మరి అనేకులు నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి చెప్పబడతారు. కనుకనే ప్రపంచ పునఃస్థాపనలో ఒక భాగం ఏంటంటే ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇవ్వటం జరిగింది అనేటువంటి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆజ్ఞ వచ్చినప్పుడు పాపములకు మరలా జీవం వచ్చాను అనేటువంటి చెప్పబడతా ఉంది. మరణకు ముందు పాపముకున్న బలము ధర్మశాస్త్రమే.
మరి ఈ విధముగా మరి ప్రపంచ పునఃస్థితి స్థాపనలో మరి ఇంకా ఏమి జరిగింది, ఆ ప్రపంచ పునఃస్థాపన ఎప్పుడు జరిగింది, ఆ ఆ యొక్క ప్రపంచ పునఃస్థాపన దేవుని ప్రణాళికలో మరి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు అనే విషయాలు అనేకమైనటువంటివి ఉన్నవి. రానున్నటువంటి తరగతిలో మరి రానున్న క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పబడిన ఈ మాటలు వించిన ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు కట్టి ఫలింపు చేయను గాక. చెప్పబడిన ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.